9 రాత్రుల పాటు భారతదేశం భక్తి, నృత్యం మరియు చెడుపై మంచి సాధించిన విజయంతో సజీవంగా ఉంటుంది. కానీ నవరాత్రి కేవలం ఒక పండుగ కంటే ఎక్కువ ఏమి చేస్తుంది? దుర్గా యొక్క భయంకరమైన యుద్ధం నుండి వివిధ ప్రాంతాలలో ఉత్సాహభరితమైన వేడుకల వరకు నవరాత్రి అనేది బలం, సంప్రదాయం మరియు దైవిక విజయానికి సంబంధించిన కథ. ఈ అద్భుతమైన పండుగ యొక్క సారాంశం, దాని ప్రాముఖ్యత మరియు ఇది భారతదేశం అంతటా ఎలా జరుపుకుంటారు అనే విషయాలను మేము వెలికితీసేటప్పుడు వేచి ఉండండి. నవరాత్రి అంటే ఏమిటి? సంస్కృతంలో 9 రాత్రులు అని అర్థం వచ్చే నవరాత్రి, ఆది పరాశక్తి స్వరూపమైన దుర్గాదేవికి అంకితం చేయబడిన ఒక శక్తివంతమైన హిందూ పండుగ. ఈ పండుగ 9 రాత్రులు మరియు 10 రోజులు కొనసాగుతుంది. ఇది దైవిక స్త్రీ శక్తి లేదా శక్తిని జరుపుకుంటుంది. ఇది దుర్గా మరియు మహిషాసుర రాక్షసుడి మధ్య జరిగిన పురాణ యుద్ధంలో పొందుపరచబడినట్లుగా చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచిస్తుంది. నవరాత్రి పండుగను ఎందుకు జరుపుకుంటారు? నవరాత్రి నడిబొడ్డున దుర్గా దేవి మరియు గేదె రాక్షసుడు మహిషాసుర మధ్య పురాణ యుద్ధం ఉంది. ఈ భయంకరమైన పోరాటం దురాచారంపై నీతి సాధించిన విజయాన్ని సూచిస్తుంది. ఈ పండుగ దుర్గా యొక్క విజయాన్ని మరియు విశ్వక్రమాన్ని పునరుద్ధరించడంలో ఆమె పాత్రను గౌరవిస్తుంది. ఇది చెడుపై మంచి యొక్క అంతిమ విజయాన్ని సూచిస్తుంది. నవరాత్రి వేడుకలు ఎలా జరుపుకుంటారు? నవరాత్రి భక్తి మరియు సాంస్కృతిక వైభవం యొక్క పండుగ. ప్రతిరోజు నవదుర్గ అని పిలువబడే దుర్గాదేవి యొక్క విభిన్న అంశానికి అంకితం చేయబడింది. వేడుకలలో విస్తృతమైన రంగస్థల అలంకరణలు, పవిత్ర గ్రంథాల పారాయణాలు, దేవత కథల ప్రదర్శనలు మరియు ఉత్సాహభరితమైన ఊరేగింపులు ఉంటాయి. చాలా మంది భక్తులు దేవతను గౌరవించటానికి ఉపవాసం ఉండి ఆధ్యాత్మిక సాధనలలో పాల్గొంటారు. వివిధ రకాలైన నవరాత్రులు. హిందూ చాంద్రమాన పంచాంగం ప్రకారం నవరాత్రి సంవత్సరానికి 4 సార్లు జరుపుకుంటారు. వీటిలో ఇవి ఉన్నాయి. శారదీయ నవరాత్రి. సెప్టెంబరు విషువత్తు చుట్టూ జరిగే ఈ పండుగను అత్యంత విస్తృతంగా జరుపుకుంటారు. చైత్ర నవరాత్రి. ఇది హిందూ నూతన సంవత్సరం ప్రారంభానికి గుర్తుగా మార్చి విషువత్తు చుట్టూ జరుగుతుంది. మాఘ నవరాత్రి. ఆధ్యాత్మిక పునరుజ్జీవనంపై దృష్టి సారించి జనవరిలో జరుపుకుంటారు. ఆషాఢ నవరాత్రి. ఇది జూలై-ఆగస్టులో జరుగుతుంది. తరచుగా ఋతుపవనాలు మరియు వ్యవసాయ ఇతివృత్తాలతో ముడిపడి ఉంటుంది. వీటిలో శారదా నవరాత్రి మరియు చైత్ర నవరాత్రి అత్యంత ప్రముఖమైనవి. దుర్గ యొక్క 9 రూపాలు. నవరాత్రి యొక్క ప్రతిరోజు దుర్గ యొక్క విభిన్న రూపానికి అంకితం చేయబడింది. దీనిని నవదుర్గ అని పిలుస్తారు. 1వ రోజు శైలపుత్రి. స్థిరత్వం మరియు బలాన్ని సూచించే పర్వతాల కుమార్తె. 2వ రోజు బ్రహ్మచారిణి. అవివాహితురాలు, శాంతి మరియు భక్తిని సూచించే సన్యాసి దేవత. 3వ రోజు చంద్రఘంట. నుదిటిపై అర్ధచంద్రుడు ఉన్న దేవత, అందం మరియు ధైర్యాన్ని కలిగి ఉంది. 4వ రోజు కుష్మాండ. జీవాన్ని మరియు చైతన్యాన్ని ఇచ్చే విశ్వ సృష్టికర్త. 5వ రోజు స్కందమాత. తల్లి శక్తిని కలిగి ఉన్న స్కంద తల్లి. 6వ రోజు కాత్యాయని. మహిషాసురను ఓడించిన భయంకరమైన యోధ దేవత. 7వ రోజు కాలరాత్రి. దుర్గ యొక్క అత్యంత క్రూరమైన మరియు చీకటి రూపం, చెడు యొక్క నాశనాన్ని సూచిస్తుంది. 8వ రోజు మహాగౌరి. దేవత, స్వచ్ఛత మరియు ప్రశాంతతను సూచిస్తుంది. 9వ రోజు సిద్ధిదాత్రి. అతీంద్రియ శక్తుల అధిపతి, సిద్ధిస్. ప్రాంతీయ వేడుకలు. భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో ఉత్సాహభరితమైన మరియు ప్రత్యేకమైన ఆచారాలతో నవరాత్రిని జరుపుకుంటారు. ప్రతి ప్రాంతం ఈ గొప్ప పండుగకు దాని స్వంత రుచిని జోడిస్తుంది. ఇది భారతీయ సంస్కృతి వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుంది. దేశంలోని వివిధ ప్రాంతాలలో నవరాత్రి ఎలా జరుగుతుందో నిశితంగా పరిశీలిద్దాం. తూర్పు భారతదేశం దుర్గా పూజ. తూర్పు భారతదేశంలో, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, అస్సాం మరియు ఒడిశాలో నవరాత్రి దుర్గా పూజకు పర్యాయపదంగా ఉంది.
ఈ గొప్ప పండుగ బెంగాలీ హిందువులకు సంవత్సరంలో హైలైట్ మరియు అపారమైన వైభవం మరియు ఉత్సాహంతో జరుపుకుంటారు. వీధులు విస్తృతమైన మండపాలు, దుర్గాదేవి అందంగా రూపొందించిన విగ్రహాలను కలిగి ఉన్న తాత్కాలిక నిర్మాణాలతో అలంకరించబడ్డాయి. సాంప్రదాయ నృత్యాలు, సంగీతం మరియు సాంస్కృతిక ప్రదర్శనలతో సమాజ సమావేశాలు ఉత్సాహంగా ఉంటాయి. దుర్గా పూజ యొక్క పరాకాష్ఠలో విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేయడం దేవత తన ఖగోళ నివాసానికి తిరిగి రావడాన్ని సూచిస్తుంది. దీపాల ఊరేగింపు, బాణసంచా మరియు పండుగ వాతావరణంతో పాటు ఉత్తర భారతదేశం, రామ్లీలా మరియు దసరా. ఉత్తర భారతదేశంలో నవరాత్రి నాటకీయ రామ్లీలా ప్రదర్శనలతో గుర్తించబడుతుంది. రామాయణం నుండి ఎపిసోడ్ల యొక్క ఈ నాటకీయ పునర్నిర్మాణాలు రాముడి వీరోచిత పనులు మరియు రాక్షసుడు రావణుడికి వ్యతిరేకంగా ఆయన చేసిన యుద్ధాన్ని వర్ణిస్తాయి. వారి కథలు మరియు ప్రత్యక్ష ప్రదర్శనలతో ప్రేక్షకులను ఆకర్షిస్తాయి. ఈ పండుగ దసరాలో ముగుస్తుంది. ఇక్కడ రావణుడు, కుంభకర్ణుడు మరియు ఇంద్రజిత్ దిష్టిబొమ్మలను వెలిగిస్తారు. ఇది చెడు యొక్క నాశనాన్ని సూచిస్తుంది. గుజరాత్, గర్బా మరియు దండియా. గుజరాత్లో గర్బా, దండియా రాస్ వంటి సాంప్రదాయ నృత్యాల ద్వారా నవరాత్రులను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. గర్బా అనేది జానపద సంగీతం యొక్క లయబద్ధమైన బీట్లకు సెట్ చేయబడిన రంగురంగుల వేషధారణలో పురుషులు మరియు మహిళలు ప్రదర్శించే చురుకైన వృత్తాకార నృత్యం. మరోవైపు దండియాలో కర్రలతో నృత్యం ఉంటుంది మరియు జంటగా ప్రదర్శించబడుతుంది. కర్ణాటక, మైసూరు దసరా. కర్ణాటకలో, ముఖ్యంగా మైసూరులో నవరాత్రిని దసరా రాష్ట్ర పండుగగా జరుపుకుంటారు. మైసూరు దసరా దాని వైభవానికి ప్రసిద్ధి చెందింది. ఇందులో అలంకరించబడిన ఏనుగులు, సాంప్రదాయ సంగీతం మరియు నృత్యాలతో రాజా ఊరేగింపు ఉంటుంది. ఈ పండుగ దుర్గా రూపమైన చాముండేశ్వరి దేవి విజయాన్ని గౌరవిస్తుంది. ముఖ్యాంశాలలో వెదురు సవారి ఉన్నాయి. ఇక్కడ విస్తృతంగా అలంకరించబడిన ఏనుగుపై దేవత విగ్రహాన్ని వీధుల్లో ఊరేగిస్తారు. తమిళనాడు, గోలు ప్రదర్శనలు మరియు సరస్వతి పూజ. తమిళనాడులో నవరాత్రి వేడుకలను గోలు వంటి ప్రత్యేకమైన సంప్రదాయాలతో జరుపుకుంటారు. ఇది ఒక మెట్ల వేదికపై ఏర్పాటు చేసిన బొమ్మలు మరియు బొమ్మల ప్రదర్శన. ఈ గోలు ప్రదర్శనలు దేవతలు, పౌరాణిక దృశ్యాలు మరియు గ్రామీణ జీవితంతో సహా వివిధ ఇతివృత్తాలను కలిగి ఉంటాయి. కుటుంబాలు ఇంట్లో ఈ ప్రదర్శనలను ఏర్పాటు చేస్తాయి. స్నేహితులు మరియు బంధువులు గోలును చూడటానికి, బహుమతులు మార్పిడి చేసుకోవడానికి మరియు పండుగ స్వీట్లను ఆస్వాదించడానికి ఒకరినొకరు సందర్శిస్తారు. అష్టమి, నవమి మరియు విజయదశమి అని పిలువబడే నవరాత్రి చివరి 3 రోజులలో సరస్వతి పూజ కోసం ప్రత్యేక వేడుకలు జరుగుతాయి. పుస్తకాలు మరియు విద్యా సాధనాలను పూజిస్తారు మరియు విద్యారంభం అని పిలువబడే కొత్త అభ్యాస ప్రయత్నాలను ప్రారంభించడానికి విజయదశమి రోజు పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. అదనంగా సాధనాలు మరియు ఆయుధాలను ఆయుధ పూజ అనే కర్మలో గౌరవిస్తారు. ఇది జ్ఞానం మరియు హస్తకళ పట్ల గౌరవాన్ని సూచిస్తుంది. తీర్మానం: 9 రాత్రులు ముగిసే సమయానికి నవరాత్రి మనకు ఒక శక్తివంతమైన సందేశాన్ని ఇస్తున్న కాలం ఎంత చీకటిగా ఉన్నా కాంతి మరియు మంచితనం ఎల్లప్పుడూ ప్రబలంగా ఉంటాయి. ఈ పండుగ మన సంప్రదాయాలతో మనల్ని కలుపుతుంది, మనలో ప్రతి ఒక్కరిలో ఉన్న బలాన్ని గుర్తు చేస్తుంది. ప్రతి ప్రాంతం దాని స్వంత సంప్రదాయాలు మరియు ఆచారాలను తీసుకువస్తుంది. నవరాత్రి వేడుకలు మరియు భక్తితో ప్రజలను ఏకం చేసే నిజమైన జాతీయ పండుగగా మారుతుంది. మీరు నవరాత్రి ద్వారా ఈ ప్రయాణాన్ని ఆస్వాదించినట్లయితే, భారతీయ పురాణాలు మరియు చరిత్ర యొక్క మనోహరమైన ప్రపంచం గురించి మరింత అంతర్దృష్టుల కోసం ఇష్టపడటం, పంచుకోవడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. క్రింద మాకు ఒక వ్యాఖ్యను ఇవ్వండి. మీరు నవరాత్రిని ఎలా జరుపుకుంటారు? మీ కథలు వినడానికి మేము ఇష్టపడతాము.